నమస్తే. మనం ప్రస్తుతము జాగృతి కార్యాలయం వద్ద ఉన్నాం. మనతో పాటు చీమల రమేష్ కుర్మా ఏదైతే షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. ఏదైతే కవితకు సంబంధించినటువంటి ఈరోజు కేసు అయితే కొట్టివేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు మరిన్ని విషయాలు అన్నతో మాట్లాడదాం. అన్న, ఏదైతే గతంలో బీజేపీ ప్రభుత్వం తప్పుడు కేసులు ఏదైతే మోపి జైలుకు పంపిందని మీరు ఆరోపించినప్పటికి కూడా లేదు ఖచ్చితంగా దానిలో అవినీతి జరిగింది, ఖచ్చితంగా ఆమె లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పేసి కూడా చెప్పిండ్రు. ఇప్పుడు ఈరోజైతే ఊరటైతే లభించింది, దీనిపైన ఏం చెప్తారని? అన్న, ఒకటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితమ్మ ఒక ప్రభంజనం, ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తిగా తయారైంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలని చెప్పేసి కవితక్క గారిని అరెస్ట్ చేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, లిక్కర్ కేసులు అని చెప్పేసి ఒక ఆడకూతుర్ని మండే ఎండలో తీఆర్ జైల్లో పెట్టి సంతృప్తి చెందినటువంటి నరేంద్ర మోడీకి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుతోటి ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పేసి మేము తెలంగాణ జాగృతి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజులలో కల్వకుంట్ల కవితక్క ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ఒక శక్తిగా తయారు కాబోతుంది. రేపు రాబోయే రోజులలో ఒక మహిళా ముఖ్యమంత్రిగా, ఒక జయలలితలాగా రాబోతుందని చెప్పేసి నేను ముక్తకంఠంగా తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏవైతే సంస్థలు ఉన్నాయో, సిబిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇలాంటి జేబు సంస్థలుగా తయారైపోయి కొంతమంది వ్యక్తులని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసి అక్రమ కేసులు మీద పెట్టి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసిండు. ఇక్కడ కేసీఆర్ గారు లొంగకపోవడం వల్ల కవితమ్మ గారిని అరెస్ట్ చేసి కేసీఆర్ గారు లొంగి మా కాళ్ళకాడికి వస్తానని చెప్పేసి ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఆలోచించారు. అది కాదు, నా బిడ్డ కడిగిన ముత్యం తప్పకుండా బయటకు వస్తుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోకిన న్యాయం బతికిందని చెప్పడానికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. రేపు కోర్టులో ఉన్నటువంటి ఎంతోమంది వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంగిన ఈరోజు తీసుకుపోయి సెంట్రల్ జైళ్ళల్లో కానీ స్టేట్ జైళ్ళల్లో కానీ పెట్టి వీళ్ళు పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక మీదట కళ్ళు తెరవకపోతే రాబోయే రోజులలో మీ బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తుంది భారతదేశ ప్రజలు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందుకే మేము ముఖ్యంగా మహిళలను కోరుకునేది ఏంటంటే, మహిళ కడప దాటి ఈరోజు బయటకు వచ్చి రాజకీయం చేయాలంటే ఇన్ని కష్టాలు పడాలా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా అంటే, కల్వకుంట్ల కవితక్క కేసీఆర్ గారి తర్వాత కల్వకుంట్ల కవితకు ఉన్నటువంటి పట్టుదల, శ్రమ, శ్రద్ధ, శక్తి, భక్తి రేపు తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక వరంగా మారబోతుందని చెప్పేసి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలో మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈరోజు లైన్ కట్టిరు. తొందరలో అక్క పార్టీలో చేరడానికి ఈరోజు చర్చలు జరుపుతూ ఉన్నారు. అంటే ఎంత పట్టుదల ఉన్నది. ఈరోజు అక్క మీద లిక్కర్ కేసు లేకుండా అన్యాయంగా ఆమెను జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి కొంతమంది కుట్రదారుల గుండెలో ఈరోజు గుణపం దించింది. భారతదేశంలో న్యాయం బతికుందని చెప్పేసి ఈరోజు ఆ కోర్టు తీర్పు ఇవ్వడం చాలా శుభసూచకం అని చెప్పేసి తెలంగాణ జాగృతి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తీవ్రంగా విమర్శలు చేసింది. మొత్తం లిక్కర్ స్కామ్ చేసింది, అసలు మొత్తం అవినీతి కుటుంబము, అవినీతి చేసింది, ఖచ్చితంగా అవినీతి చేసిన ఆమెను ఏదైతే ఆదరించరు ప్రజలు అన్నట్టుగా కూడా వాళ్ళు వివరించారు. ఈరోజు అయితే మొత్తానికి దాంట్లో ఎలాంటిది లేదు, తప్పు లేదు, అంటే ఏదైతే ఎలాంటి అది లేదు అని చెప్పేసి కూడా కేసును కొట్టివేసింది. ఎట్లా చెప్తారన్న ప్రతిపక్షం? ఈరోజు తెలంగాణ ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది, ఇక్కడ లిక్కర్ స్కామ్ లేదు, ఏం లేదు. కావాలని నరేంద్ర మోడీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కవితమ్మని ఇరికిచ్చిరు అని చెప్పేసి పూర్తిగా కూలంకషంగా అర్థమైపోయింది. కవితక్కకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, తను చేయలేదని అక్క గుండె మీద చేసుకోండి అని చెప్పడం జరిగింది. మేము కూడా అదే పదే చెప్పడం జరిగింది, చేయలేదు అని చెప్పాం. కానీ కొంతమంది కావాలని కుట్రదారులు అక్క మీద ఈ నెపం మోపి ఆమెను డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఉన్నాడు, న్యాయం ధర్మం ఈరోజు గెలిచిందని మేము అనుకుంటున్నాం. రేపు సబ్బండ వర్గాలు కవితకెమ్మడి నడవడానికి కంకణం కట్టుకొని కంకణ బద్దులు అయి చెప్పేసి ఆ కెమ్మడి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రేపు కవితక్క ప్రభంజనాన్ని చూసి ఇలాంటి కుట్రదారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే గతంలో కవితక్క లిక్కర్ స్కామ్లో దొరకగానే ఆ తర్వాత కొంత మహిళా రిజర్వేషన్ల పైన కూడా పోరాటం చేసిన సందర్భంలో కొంత తీవ్రమైన విమర్శలు చేసిళ్ళు. ఏదైతే వాళ్ళని కూడా నీ లెక్క ఏదైతే లిక్కర్ స్కామ్ చేయమంటావా, వాళ్ళని కూడా మద్యం అమ్ముకోమంటావా, వాళ్ళ జీవితాలను ఆగం చేస్తావా, ఇలాంటి అనేక అంశాలను తెరపైన తీసుకొచ్చి తీవ్రమైన విమర్శలు చేసిళ్ళు. ఈరోజైతే మొత్తానికి కేసు కొట్టేసిళ్ళు. అలాంటి వారికి ఏం చెప్తారా? ఒక్కటే అండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిని ఎప్పుడు పైకి లేపుతున్నారో, ఎవరిని ఎప్పుడు తొక్కుతున్నారో ఏది అర్థం కాలేని అయోమయంలో ఉన్న సోషల్ మీడియా వచ్చిన తర్వాత. అయితే కవితక్క గారు అది నేను చేయలే అని చెప్పిన తర్వాత బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా వర్గం పక్కా ఈమె చేసింది, ఈమె ఈ చేసినందుకే మేము బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పేసి సోషల్ మీడియాలో
ట్రోల్ చేశారు. అదేవిధంగా బీజేపీ అయితే ఒక విధంగా మహిళా బతుకమ్మ ఎత్తుకుంటే ఆ బతుకమ్మ ప్లేస్లో ఉండే పూలను తీసి లిక్కర్ బాటిల్ని పెట్టి ట్రోల్ చేసినటువంటి చరిత్ర బీజేపీలకు ఉన్నది. మరి ఈరోజు ఆ సోషల్ మీడియాలో ఆ విధంగా పోస్టులు పెట్టినటువంటి విధవలకు ఈరోజు చెంపపెట్టు లాంటిది ఈ తీర్పు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అందుకే ఒక్కసారి ఆలోచించి చేయాలి ఏదైనా. సోషల్ మీడియాలో నేను అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపటి నుంచి కల్వకుంట్ల కవితక్క మీద లిక్కర్ అని కానీ ఏదైనా పెడితే ఇంటికి వచ్చి బట్టలు ఇప్పి కొడతామని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమందికి తెలియజేస్తా ఉన్నా నేను. ఈరోజు ఏదైతే ఈ కేసు సంబంధించి కొట్టివేత ఏదైనా పార్టీకి బలం చేరనుందా, అలా కొంత బలంగా మారనుందా? ఒకటి వచ్చే మే మాసంలో కొత్తగా తెలంగాణ గడ్డ మీద పురుడు పోసుకున్న ఒక ప్రాంతీయ పార్టీకి ఇది చాలా శుభసూచకం. ఈ కేసు కొట్టేయడం మాకు మనోధైర్యాన్ని ఇచ్చింది, 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక మచ్చ వేసిరు, ఆ మచ్చ తుడుచుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. ఈ కేసు కొట్టేయడం వల్ల ఎంతోమంది మహిళలు అక్కమ్మడి నడవడానికి స్వశక్తులై ముందుకు రావడానికి మంచి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. అక్క ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు నేను తప్పు చేయలేనే చెప్పింది, కానీ కొంతమంది కుట్రదారులు చేసే కుట్రలో అక్క బలైపోయింది. కానీ ఈరోజు దేవుడు ఉన్నాడు, న్యాయం ఉన్నది, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని గెలిపించిందని మేము సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే న్యాయం గెలిచింది. అంతిమంగా ఖచ్చితంగా కవితక్కను అనేక మంది నమ్ముతారు, జాగృతి బాట పడతారు. రానున్న రోజులలో అధికారం దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అనేక పోస్టులు పెట్టి కొంత చిత్రహింసకు ఏదైతే గురి చేశారో, కావాల్సుకొని ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతున్నది. కావాల్సుకొని కుట్రపూరితంగా చేసినటువంటి మోసపూరితంగా చేసినటువంటి ఏదైతే కేసు ఉందో అది ఈరోజు కొట్టివేయడం జరిగింది. ఖచ్చితంగా జాగృతిని నమ్ముతారు, మా పార్టీ ప్రజలు కూడా ఆదరిస్తారు. ఖచ్చితంగా ప్రజలలో మంచి ఆదరణ పొందే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా రానున్న రోజులలో అధికారం కూడా చేపడతామని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ సన్నీతో లెనిన్.